హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరిలో ఉన్నారు. నేనైతే చాలా బాగున్నాను. ఇంతకుముందు వీడియోలో మనం అమెరికాలో ఎందుకు ఉండడానికి ఇష్టపడుతున్నారు, సో అమెరికా నుంచి ఇండియా ఎందుకు రావాలనుకోవట్లేదు, సో ఇక్కడ ఉన్న పాజిటివ్ థింగ్స్ ఏంటి, ఇవన్నీ అయితే మాట్లాడుకున్నాం. సో ఈరోజు వీడియోలో మనం నెగిటివ్ థింగ్స్ అమెరికా గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు ఇండియా వచ్చేద్దాం అనుకుంటారు, సో ఇక్కడ ఏదేం నచ్చక వచ్చేస్తాం అనుకుంటున్నారు, సో ఇవన్నీ అయితే ఈరోజు అయితే వీడియోలో మాట్లాడుకుందాం. పెద్ద లిస్ట్ అయితే రెడీ చేశాను, సో నేనైతే చెప్తాను, లాస్ట్ వరకు అయితే చూడండి. సో వీడియోని ఎవరైతే మిస్ అయ్యారో ముందు వీడియో డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది, చెక్ చేయండి. అండ్ ఇంకా ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి వీసా ఇష్యూస్ అనమాట. సో బేసిక్గా ఏంటంటే మనకి అమెరికాకి వచ్చేటప్పుడు ఏంటంటే లైక్ వీసా ఇష్యూస్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా, మనం ఒక పర్టికులర్ ఒక వీసా మీద అయితే వస్తూ ఉంటాము, లైక్ అది 3 years ఉండొచ్చు, 6 years ఉండొచ్చు. అండ్ ఆ వీసా అయిపోయిన వెంటనే ఏంటంటే మళ్ళీ ఇండియా వెళ్ళిపోవాల్సి అయితే ఉంటుంది. సో ఇదే కాకుండా ఏంటంటే మనకి మధ్యలో వీసా ఒక 6 years వచ్చింది అనుకోండి, సో మధ్యలో ఒక ప్రాజెక్ట్ వచ్చింది, సో ఆ ప్రాజెక్ట్ ఒక 3 yearsకి అయిపోయింది అనుకోండి, సో మనకు తర్వాత ఏంటంటే కంటిన్యూ అవ్వాలంటే జాబ్ ఉండాలి కదా. సో ఆ జాబ్ లేకుండా మనం వీసా ఉంది కదా అని చెప్పి ఉండాలనేది అయితే లేదు. సో ఎట్టి పరిస్థితుల్లో మనం వీసా మీద ఉండాలి అంటే మనకు జాబ్ కూడా 100% అయితే ఉండాలి. లేదు నేను ఉంటాను, వీసా నాకు ఉంది అని చెప్పి అనుకుంటే, ఉండాలనుకున్నా మీకు నెల నెల ఖర్చులకి డబ్బులు రావాలి కదా. సో లేకపోతే ఎట్లా ఉంటారు చెప్పండి. సో అదే అనమాట. సో డబ్బులు లేకున్నప్పుడు మనం ఉండలేము. సో వీసా రెగ్యులేషన్స్కి అది కూడా విరుద్ధమే అనమాట. అందుకోసం అని చెప్పేసి చాలామంది అయితే ఇండియాకి వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. బేసిక్గా మనకి లైక్ ఇక్కడ ఉండాలి అంటే మనకు శాలరీలో ఒక 50% అయితే ఖర్చులు అయితే అయిపోతాయి, కొంతమందికి 60-70% కూడా అవుతూ ఉంటాయి. అంటే చెప్తున్నాను నేను, బ్యాచిలర్గా ఉండాలి అంటే పర్వాలేదు, మనం ఒక 50% ఖర్చులు అయిపోయినా ఇంకొక 50% మిగిల్చుకోవచ్చు. లేదు అలా కాదు, ఫ్యామిలీతో వచ్చారనుకోండి మాత్రం, సో వచ్చినట్టు అయిపోతుంది. పక్కా ఇద్దరు వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. వైఫ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడితే మాత్రమే ఉండగలరు అమెరికాలో. లేదు ఒక్కరే ఉంటాము అంటే అసలు ఏం మిగలదు, చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కొన్ని కేసెస్లో ఏంటంటే మళ్ళీ ఇండియా నుంచి కూడా మనీ తెప్పించుకునే పరిస్థితి వస్తుంది. 100% ఒక వైఫ్, ఒక ఇద్దరు పిల్లలు అండ్ హస్బెండ్ ఉన్నారు అంటే మాత్రం అట్లీస్ట్ ఇద్దరు అయితే పని చేయాల్సి ఉంటుంది. సో బ్యాడ్ థింగ్ ఏంటి అంటే మోస్ట్లీ H1 మీదే వస్తారనమాట. H1 మీద యూఎస్ వచ్చిన వాళ్ళ వైఫ్కి డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వర్క్ చేయడానికి అయితే పర్మిషన్ అయితే ఉండదు. ఓకేనా, లైక్ ఓన్లీ హస్బెండ్ వచ్చారనుకోండి వర్క్ పర్మిషన్ మీద, సో హస్బెండ్ మాత్రమే వర్క్ చేయాలి, వైఫ్ అయితే వర్క్ చేయడానికి లేదు వైఫ్ మాత్రమే పర్మిషన్ మీద వచ్చింది అనుకోండి, హస్బెండ్ వర్క్ చేయడానికి లేదు. సో అలా అనమాట. సో ఎవరు ఒకరు చేస్తాము, ఇంకొకరు డిపెండెన్సీగా ఉందాము అంటే ఫ్యామిలీతో ఉన్నారంటే చాలా ఇబ్బంది అయితే పడాల్సి వస్తుంది. ఒకవేళ వైఫ్కి ఎక్స్పీరియన్స్ ఉండి మంచి జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే వర్క్ చేయడానికి లేదు, ఎందుకంటే సో డిపెండెంట్ వీసా మీద వర్క్ చేయడానికి లేదు కాబట్టి. సో ఒకవేళ ఇదే సిచ్యువేషన్లో ఇండియాలో ఉన్నారనుకోండి, ఇద్దరు ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనుకోండి, సో ఇద్దరు పని చేసుకున్నా సరే ఒకరిది ఖర్చులు అయిపోయినా సరే ఇంకొకరిది మిగులుతుంది. బట్ అమెరికాలో అలా ఉండదు అనమాట. సో ఇద్దరు పని చేయాల్సి ఉంటుంది, లేదంటే మాత్రం ఒక్కరితో సంపాదనతో మాత్రం చాలా ఇబ్బంది అయితే పడాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ జాబ్ మార్కెట్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, ఒక వీసా మీద వస్తాము, సో జాబ్ చేస్తాము, ప్రాజెక్ట్ ఇన్ని రోజులు అనేది ఉంటుంది. సో ఆ ప్రాజెక్ట్ అయిపోయినాక మళ్ళీ మనం తర్వాత స్టే చేయాలంటే కాదనమాట, మనకు జాబ్ ఉంటేనే ఉండగలం. సో మనం ఒక జాబ్ కొత్త తెచ్చుకోవాలన్నా సరే మనకు 2 months మాత్రమే టైం ఉంటుంది H1 మీద. సో ఒకవేళ సడన్గా ఒక జాబ్ పోయింది, నెక్స్ట్ జాబ్ రావాలి అంటే ఈ 2 monthsలోనే తెచ్చుకోవాలి, లేదంటే మాత్రం మళ్ళీ చాలా తతంగాలు అయితే పడాల్సి ఉంటుంది. సో అది కూడా చాలా మందికి నచ్చదు. సో అది కూడా ఒక నెగిటివ్ థింగే. సో ఇంకొక థింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఫ్యామిలీని మిస్ అవ్వడం. సో మనం ఇండియా నుంచి సడన్గా ఒక కొత్త కంట్రీకి వచ్చేసాము అంటే, సో మనం ఇండియాలో చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీళ్ళందరినీ వదిలేసాల్సి వస్తుంది. సడన్గా ఒక్కసారి ఇక్కడికి మూవ్ అయిపోయాము అంటే మాత్రం, సో ఇక్కడ మనకి ఎవరు తెలియదు, ఎవరు ఉండరు. స్టార్టింగ్లో అయితే చాలా ఇబ్బంది పడాల్సి అయితే వస్తుంది. సో లోన్లీనెస్గా ఉంటుంది, సో చాలా ఇబ్బంది అయితే పడాల్సి వస్తుంది, హోమ్ సిక్ ఫీల్ అవుతాము. సో ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినా సరే మనం ఇండియాలో ఉంటే ఏంటంటే, సో ఏ ఫెస్టివల్ వచ్చినా సరే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇక్కడ ఎంత పెద్ద పండగ వచ్చినా సరే, సంక్రాంతి వచ్చినా సరే, ఎలాంటి పండగ వచ్చినా సరే చప్పుడు కూడా ఉండదు అనమాట. బట్ మనకి ఎంతైనా సరే ఆ హాలిడేస్, ఆ ఫ్రెండ్స్తో తిరిగేది, కొత్త సినిమాలు రిలీజ్ అయ్యేవి, ఇవన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ అది ఏమి ఉండదు అనమాట. సో చేయాలనుకుంటే మంచి కమ్యూనిటీ ఏమైనా ఉందనుకోండి, సో ఒక 10 మంది ఫ్యామిలీస్ ఉన్నారనుకోండి కమ్యూనిటీలో, సో అందరు కలిపి టుగెదర్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో ఎంత చేసుకున్నా అది కూడా ఆర్టిఫిషియల్ లానే ఉంటుంది అనుకోండి. సో అది కూడా ఒక పాయింటే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి సో రొటీన్ లైఫ్ అనిపిస్తుంది అనమాట. యూఎస్ వచ్చిన తర్వాత రొటీన్ లైఫ్ మనకి మార్నింగ్ లేచి నుంచి
సో ఇంకా పడుకుని లేచేంత వరకు ఇది ఒక రొటీన్ ఎవ్రీడే రిపీటెడ్ మోడ్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట. మార్నింగ్ లేచామా, ఆఫీస్కి వెళ్ళామా, లంచ్ చేసామా, మళ్ళీ వర్క్ చేసుకున్నామా, ఈవినింగ్ వచ్చామా, మళ్ళీ వంట చేసామా, పడుకున్నామా, ఇదే ఉంటుంది అనమాట రొటీన్ లైఫ్. అండ్ దీంతో పాటు ఏంటంటే వీకెండ్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేయాలి. సో ఇదే ఉంటుంది అనమాట, రొటీన్గా ఉంటుంది అనమాట. ఇంకా కొత్తగా ఏమనిపించదు. సో లైక్ ఇంకా కంప్లీట్గా ఎప్పుడో ఒకసారి మనకి లాంగ్ వీకెండ్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటా. చేద్దాం కదా ప్రతి వీకెండ్ ఎలాగే బయటికి తిరుగుదాం కదా అంటే మాత్రం ఇంకేం మిగలాం మీకు. ఓకేనా, బయటికి వెళ్ళి బిర్యానీ తింటే $20 అయిపోతుంది. సో రొటీన్ లైఫ్ అనమాట. ఇంకా ఎక్కువ మంది కాంటాక్ట్స్ ఉంటారు, లోన్లీనెస్ కూడా అలవాటు అయిపోతూ ఉంటాం అనమాట కొన్నిసార్లు. సో చాలా ఇబ్బంది పడాల్సి అయితే ఉంటుంది స్టార్టింగ్లో. వచ్చిన తర్వాత మీకు మంచి ఫ్రెండ్స్ ఉంటే పర్వాలేదు ఇక్కడికి వచ్చినాక. లేదు నేను ఎక్కువ మాట్లాడను, చాలా ఇంట్రోవర్ట్ని అంటే మాత్రం చాలా ఇబ్బంది. నిన్ను వచ్చి ఎవరు కదిపి రారా బయటికి వెళ్దామని అయితే ఎవరు పిలుస్తూ ఉంటారు. సో కొంతమంది ఉంటారనమాట మంచి ఫ్రెండ్స్. నాకు కొంచెం మంచి ఫ్రెండ్స్ దొరికారు కాబట్టి నాకు పర్వాలేదు. సో మీకు కూడా మంచి ఫ్రెండ్స్ దొరికితే మీరు లక్కీ అనమాట. లేదు ఫ్రెండ్స్తో ఎక్కువ కదలను కుదరదు, సో ఇట్లా అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి అయితే ఉంటుంది. చాలా లోన్లీనెస్కి, డిప్రెషన్కి అయితే అయిపోతూ ఉంటాము. సో బయటికి వెళ్ళి ఎక్కువ తిరుగుతూ ఉండాలన్నమాట. సో తిరిగితే ఎక్కువ డబ్బులు అయిపోతూ ఉంటాయి, అది హార్డ్ రియాలిటీ. సో బట్ ఏంటంటే ఎంతో కొంత పెట్టాలి మరి. లేదంటే లోన్లీనెస్ ఒక్కడవే ఉండి మనీ సేవ్ చేసుకుందామని కూర్చుంటే మాత్రం ఇంకా అయ్యే పని కాదు. ఎంతో కొంత మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, తప్పదు. ఓకేనా, సో అది కూడా ఒక థింగ్ అనమాట. అండ్ ఇక్కడికి ఇంకో థింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే యూఎస్లో హెల్త్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో లైక్ మన ఇండియాలో ఏంటంటే మనకి ఎంత ఏం చేసినా సరే పర్వాలేదులే అన్న థాట్లో ఉంటుంది అనమాట. అండ్ దట్ ఏంటంటే మనకి ఇండియాలో హెల్త్ కాన్షియస్ అంత ఏమి ఉండదు. నిజంగానే చెప్తున్నా, ఇండియాలో ఎప్పుడు నేను డైట్ అనే వర్డ్ కూడా వినలేదు. ఓ డైట్ అంటే ఇది చేస్తారా, తినడం మానేస్తారా, లేదంటే లైక్ ఎక్సర్సైజులు చేయాలా, జిమ్స్ ఇవన్నీ చూసేవాడిని. ఏంటంటే బాడీ పెంచడానికి చేసేవాళ్ళు ఏమో అనుకునేవాడిని. కానీ సో లైక్ డైట్ అంటే ఇలా అనే సంగతి నాకు ఎప్పుడు తెలియదు. బట్ యూఎస్కి రాగానే ఏంటంటే హెల్త్ కాన్షియస్ అయిపోతాం సడన్గా. ఎందుకు అవుతామో తెలియదు కానీ బట్ సడన్గా డైట్ చేయాలి, ఒక లిమిటెడ్గానే తినాలి, షుగర్స్ ఫాలో అవ్వాలి అని చెప్పి చాలా వరకు నేర్చుకుంటాం. ఓకేనా, మేబీ ఎందుకో తెలియదు కానీ ఇండియా నుంచి సడన్గా యూఎస్ రాగానే చాలామంది లావ్ అయిపోతారు. అంత డ్రాస్టిక్ చేంజ్ ఒక్కసారి ఎందుకు వస్తుంది అనేది నాకు తెలియదు. బట్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే సో ఇండియాలో మనం తిరిగే తిరుగుళ్ళకి లేదంటే సో తినే ఫుడ్కి ఉండే వెదర్కి మనం అంత తినడం వల్ల తప్పలేదు. బట్ యూఎస్కి రాగానే ఏం జరుగుద్ది అంటే ఇక్కడున్న వెదర్ వేరు కదా. సో ఇండియాలాగే తింటాను, ఇండియాలాగే చేస్తాను అంటే మాత్రం సో ఇక్కడ వెదర్ వల్ల ఇక్కడ మనం బాగా లావ్ అయిపోతాము. సో దానివల్ల ఏంటంటే సో ఈ డైట్ చేయడము, ఈ షుగర్స్ ఆపడము ఇవన్నీ చేస్తూ ఉంటాం. లేదు ఇవన్నీ చేయము అంటే మాత్రం చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. హెల్త్ ఇష్యూస్ వచ్చాయంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి అయితే ఉంటుంది యూఎస్లో. ఎందుకంటే మనకి ఇక్కడ చాలా కాస్ట్లీ అనమాట, మెడికల్ కానీ లేదంటే ఈ హెల్త్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ కానీ చాలా కాస్ట్లీ అనమాట. ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా ఏమైనా జరిగింది అంటే మాత్రం సో మనం ఇక్కడ సంపాదించుకున్నది అండ్ ఇండియాలో ఉన్నవన్నీ కూడా అమ్ముకోవాల్సినంత పరిస్థితి అయితే వస్తుంది. ఇంకొక థింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే సో ఇక్కడ మనకి ఇండియా నుంచి రాగానే ఏంటంటే మనకి ఇక్కడ ఫ్రీడమ్ దొరుకుతుంది. సో ఫ్రీడమ్ అంటే ఏంటంటే లైక్ ఎవడు అడిగేవాడు ఉండడు, మనం ఏం చేసినా సరే అడిగేవాడు ఉండడు. అడిగినా సరే 1 or 2 టైమ్స్ అడుగుతారు ఎవరైనా సరే. ఎందుకు అంటే మనం పాజిటివ్ సైడ్ వెళ్ళామంటే బాగానే మనకి పుష్ చేస్తారు. బట్ నెగిటివ్ సైడ్ వెళ్ళాము అంటే మాత్రం ఒకసారి 2 సార్లు చెప్తారు, 3వ సారి నుంచి చెప్పరు. సో మనకెందుకు అని చెప్పి వదిలేస్తారనమాట. సో అలా నెగిటివ్ సైడ్ వెళ్ళాము అంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రీడమ్ ఒక్కసారి రాగానే ఏంటంటే కొన్ని ఉంటాయి, డ్రగ్స్ కానీ కెసినోస్ కానీ ఇలాంటి వాటికి అలవాటు పడిపోతూ ఉంటాం. మనీ కూడా ఒక్కసారి చేతిలో ఉంటాయి యూఎస్లోకి రాగానే. సో ఆ మనీ ఏం చేయాలో తెలియక కొంతమంది ఏంటంటే ఇట్లా క్యాసినోస్లో ఇవన్నీ పెట్టేస్తూ ఉంటారు అనమాట. సో ఇది కల్చర్లోనే అనమాట, యూఎస్ కల్చర్లోనే క్యాసినోస్, లాటరీలు ఇవన్నీ లీగల్ కాబట్టి. సో ఒకవేళ దానికి అడాప్ట్ అయిపోయామంటే మాత్రం చాలా ఇబ్బంది అయితే పడాల్సి ఉంటుంది. సో అది కూడా చాలా వరకు నెగిటివ్ థింగ్ అనమాట. అండ్ ఇంకో థింగ్ వచ్చేటప్పటికి గన్ కల్చర్ మీకు తెలిసిందే, చాలామందికి తెలిసే ఉంటుంది. యూఎస్లో గన్ కల్చర్ అనేది లీగల్ అనమాట. సో లీగల్గా ఉండేవాళ్ళు మోస్ట్లీ ఎవరు ఏం చేయరు. బట్ ఏంటంటే సో ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కానీ లేదంటే హోమ్లెస్ పీపుల్ కానీ వాళ్ళకి వర్క్ ఆథరైజేషన్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. వాళ్ళు జాబ్ చేసుకునే ఆప్షన్ కూడా ఏమి ఉండదు. సో వాళ్ళకి ఇన్కమ్ ఉండదు కాబట్టి సో వాళ్ళు ఏంటంటే ఇట్లా డ్రగ్స్ ఇవన్నీ తీసుకొని సో ఈ గన్స్ పట్టుకొని బయట తిరుగుతూ ఉంటారు. సడన్గా మనలాంటి వాళ్ళు లైక్ అమెరికా వాళ్ళని ఎక్కువ బెదిరించరు కానీ మనలాంటి వాళ్ళు మనం ఇక్కడికి వచ్చాం కదా బయట కంట్రీస్ నుంచి, సో మన మీద ఏమైనా పడే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో మన దగ్గరికి వచ్చి బెదిరించడం కానీ మీ దగ్గర ఉన్నవన్నీ అడగడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మీ దగ్గర మొత్తం ఇచ్చేసినా సరే మరి వాళ్ళు ఏమైనా చేస్తే చేయొచ్చు. సో చాలా కేసెస్ కూడా జరిగాయి అనమాట. సో అది కూడా ఒక నెగిటివ్ పాయింట్ అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి పిల్లలతో వచ్చే వాళ్ళు ఉంటారు కదా, లైక్
సో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, సో ఇక్కడే కంప్లీట్గా ఇక్కడే చదువుకొని సో ఇక్కడే పిల్లలు కానీ అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ ఇప్పుడు మధ్యలో లైక్ పెళ్ళి అయ్యి ఇద్దరు పిల్లలతో అలాంటి వాళ్ళు యూఎస్లో జాబ్ చేయడానికి వచ్చారనుకోండి, సో ఆల్రెడీ ఇండియాలో వాళ్ళకి పిల్లలకి ఎడ్యుకేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సో వాళ్ళు సడన్గా యూఎస్ వచ్చారంటే ఇండియా ఎడ్యుకేషన్కి అలవాటు పడిన వాళ్ళు సో మళ్ళీ యూఎస్లో ఎడ్యుకేషన్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో ఒకవేళ మళ్ళీ ఇక్కడ రొటీన్ అయిపోయింది అనుకోండి యూఎస్లో ఎడ్యుకేషన్, సో మళ్ళీ వాళ్ళు ఒకవేళ జాబ్ లేకపోయి ఏమైనా ఇబ్బంది పడి వాళ్ళ పేరెంట్స్కి సో మళ్ళీ ఇండియా వెళ్తే మళ్ళీ ఇండియాలో ఇబ్బంది పడాల్సి ఉంటుంది అనమాట. సో ఇటు నుంచి అటు నుంచి ఇటు ఇట్లా ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా చాలా వరకు ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు. సో ఇది కూడా ఒక నెగిటివ్ థింగే. సో ఇట్లా చాలా పాయింట్స్ అయితే ఉంటాయి గాయస్. అమెరికా అంటేనే మనకి రిచ్ లైఫ్, ఎక్కువ శాలరీ ఉండడము, లేదంటే చాలా హ్యాపీ లైఫ్ ఉంటుంది అనుకోవడము, అండ్ ఈ వీడియోస్లో యూట్యూబ్ బ్లాగ్స్లో చూసి మనము ఇదే జరుగుద్ది కదా, ఇలానే ఉంటుంది కదా అని చెప్పి అనుకోవడము. సో ఇవన్నీ ఒక సైడ్కి మాత్రమే మనం చూసేవి. చూడని సంగతి చాలా అయితే ఉంటాయి, చాలా ఇబ్బందులు అయితే పడాల్సి ఉంటుంది. లోన్లీనెస్ కానీ, ఫ్యామిలీని మిస్ అవ్వడం కానీ, ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉండడం కానీ, ఈ జాబ్ మార్కెట్ ఎప్పుడు పడితే అప్పుడు మారడం కానీ, లేదంటే ఈ వీసా ఇష్యూస్ రావడము, ఇట్లా చాలా నెగిటివ్ థింగ్స్ కూడా ఉంటాయన్నమాట. సో నాకు తెలిసిన పాయింట్స్ అయితే ఇవి. ఎవరైతే మొదటి వీడియో మిస్ అయ్యారో సో ఆ వీడియో అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.